జరిగినాయి అయితే. అంటే పరిపాలన విధానంలో ఏదైనా మార్పు కనిపించిందా? ఏం మార్పు అంటే అది ఎట్లుందో గట్లే ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఇంకా ఐటీ సెక్టర్ కూడా డెవలప్ అయింది కూడా కనిపించింది, కొన్ని ఉద్యోగాలు కూడా ఆయన కనిపించింది. ఉన్నప్పుడే బాగుంటుండే. రైతు బంధు కానీ మన రేవంత్ రెడ్డి కూడా మనకి ఉచిత కరెంట్ కానీ ఉచిత బస్ కానీ మహిళలకు అన్నీ ఇస్తున్నారు ఉచిత కదా. బస్సు వేసిండు, ఓకే, వేయలేదన్నట్టు కాదు. అదే అనవసరంగా వేస్ట్ ఖర్చులు అవుతున్నాయి కదా. దాంతో కొన్ని ఈ డెవలప్మెంట్ ఇవన్నీ అవుతుండే, దాని పైసలు అటే పోతున్నాయి కదా. ఉచితం అంటే అసలు ఏమి ఉచితంగా పెట్టుంటే బాగుండేది అంటే మీ ఎక్స్పీరియన్స్ లో మీరు చూసే ఉంటారు, ఇన్ని పార్టీల అధికారంలోకి వచ్చినప్పుడు చూసారు, కాంగ్రెస్ కానీ టీడీపీ ఉచితం కానీ. అంటే అది ఆఫ్ టికెట్ చేస్తే అయిపోతుండే. ఎందుకంటే అది నష్టంలో ఆర్టీసీ ప్రభుత్వానికి నష్టం రాకపో, వాళ్ళకు కూడా బాగుంటుండే. అది వైద్యం విద్య అనేది ఎలా ఉంది మన రాష్ట్రంలో? కేసీఆర్ ఉన్నప్పుడే వైద్యం కూడా బాగుంటుండే. మరి ఇప్పుడు హాస్పిటల్లో పోతే మందులే లేవన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే. అసలు విద్య అనే దానికి చూసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ స్కూల్లే కనిపించకుండా పోతున్నాయి కదా, వాటిపైన మీ అభిప్రాయం? కనిపించకుండా పోతుందంటే వీళ్ళ లోపం ఉంటుంది. మన సార్ దగ్గరనే ఉన్నాయి కదా. కేసీఆర్ మొత్తము ఖజానా ఖాళీ చేసింది అంటుండే కదా, మరి ఖజానా నిజంగానే ఖాళీ అయిపోయిందా? ఈయన భర్తీ చేసింది లేదు, ఆయన ఖాళీ చేసింది లేదు. అందుకే ఈయన కూడా జాగాలు కుదవబెడుతూనే ఉండే. అవి తెచ్చిండు, రైతు బంధు వేస్తున్నాడు. ఇంతవరకు రైతు బంధు 2 ఎకరాల వరకు వేసిండు, 2-3 ఎకరాలు మిగతా ఏం వేయలే. మళ్ళీ దానికి ఏదో స్టాప్ పెట్టిండు, అది ఎప్పుడు వేస్తాడు అన్నీ చెప్తా ఉన్నాడు కానీ చేయటం అయితే లేదు సరిగ్గా.